హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీ జోన్ ఛానల్. సో మనకు ఎయిమ్స్ ద్వారా వివిధ రకాల నాన్ టీచింగ్ భర్తీకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ద్వారా ఈ నాన్ టీచింగ్ భర్తీకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులకి ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సంబంధిత పోస్ట్ను అనుసరించి ఇంటర్మీడియట్ డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి అలాగే పీజీ కంప్లీట్ చేసిన వారు ఎవరైనా అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది. సో దాంతోపాటు కొన్ని జాబ్లకి వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా మనకి అడగడం జరిగింది. సో మనకి ఇంజనీరింగ్ విద్యలో ఐఐటీలు ఎంత ఫేమస్, మనకి మెడికల్ విద్యకు సంబంధించి ఎయిమ్స్ కూడా అంతే రకంగా ప్రసిద్ధి చెందినటువంటి ఇన్స్టిట్యూట్లు ఇవి. సో దేశవ్యాప్తంగా మనకి 19 ఎయిమ్స్ కళాశాలలు గలవు. అలాగే 2025 సంవత్సరం వరకు దాదాపు 23 ఎయిమ్స్ కళాశాలను వర్కింగ్లో తీసుకొచ్చేటట్టు మన గవర్నమెంట్ అనేది పనిచేయడం జరుగుతూ ఉంది, ఇండియన్ గవర్నమెంట్. సో ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి. స్టేట్లో ఉన్నప్పటికీ మనకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలుగా పరిగణించబడతాయి కనుక ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అర్హత ఉన్నటువంటి ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇవి స్టేట్ లెవెల్ పోస్ట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ ఇవి. సో ఇందులో సీట్ రావడం కావచ్చు, జాబ్ చేయడం కావచ్చు, చాలా గర్వకారణంగా చెప్పుకున్నటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి మరిన్ని వివరాలు లైక్ ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు, శాలరీ డీటెయిల్స్ కావచ్చు, అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు, తదితర వివరాలన్నీ వీడియో ద్వారా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. నోటిఫికేషన్ వివరాలు గమనించినట్టయితే మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మంగళగిరి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ ద్వారా మనకి వివిధ రకాల గ్రూప్ ఏ, బి మరియు గ్రూప్ సి పోస్టులను రిక్రూట్మెంట్ చేసుకోవడానికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దాదాపు 21 రకాల వివిధ రకాల జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. సో దాంట్లో మనకి ఎక్కువగా ఉన్న పోస్టులు వచ్చేసి టెక్నీషియన్ సంబంధించినటువంటి గ్రూప్ బి లెవెల్ 6 కేటగిరీ సంబంధించినటువంటి పోస్టులు వచ్చేసి 18 ఉన్నాయి. అలాగే హాస్పిటల్ అటెండెంట్ గ్రేడ్ 3 నర్సింగ్ ఆర్డర్ ఓన్లీ సంబంధించి 40 వేకెన్సీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మిగతా పోస్టులలో 1, 2 ఇట్లా సంబంధిత పోస్టును అనుసరించి ఖాళీలు అయితే అవైలబుల్ ఉన్నాయి. సో అలాగే మనకి దీంతో పాటు క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్కు, అలాగే ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్ 2, అలాగే హాస్పిటల్ అటెండెంట్ గ్రేడ్ సంబంధించినటువంటి జాబ్స్ కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది. లోయర్ డివిజన్ క్లర్క్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించినట్టయితే మనకి కేవలం ఇంటర్మీడియట్ మరియు ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయినటువంటి ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో దాంతోపాటు కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ వచ్చేసి మనకి 30 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ అండ్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్లో టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. సో ఇక బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఉండాలని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్ 2 సంబంధించినటువంటి పోస్ట్ గమనించినట్టయితే ఈ పోస్ట్ కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి అప్లై చేసుకోవచ్చు. బట్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో డిప్లొమా చేస్తున్నటువంటి క్యాండిడేట్సే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఈ పోస్టుకు సంబంధించి 2 ఇయర్స్ డిజైరబుల్ ఎక్స్పీరియన్స్, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అడగడం జరుగుతుంది. సో దాంతోపాటు ఇంకా ఏజ్ లిమిట్ గమనించినట్టయితే 18 to 27 ఇయర్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎల్డీసీ పోస్ట్ యొక్క ఏజ్ లిమిట్ గమనించినట్టయితే 18 to 30 ఇయర్స్ ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇక హాస్పిటల్ అటెండెంట్ గ్రేడ్ 3 నర్సింగ్ ఆర్డర్లీ సంబంధించినటువంటి పోస్ట్ వివరాలు గమనించినట్టయితే సో ఎసెన్షియల్ మెట్రికులేషన్ 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే సర్టిఫికేట్ కోర్సు కూడా కంప్లీట్ చేసి ఉండాలి. హాస్పిటల్ సర్వీస్లో సర్టిఫికేట్ కోర్స్ అయితే కంపల్సరీ అడగడం జరుగుతుంది. దాంతోపాటు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే మనకి ప్రియారిటీ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. స్టోర్ కీపర్ వేకెన్సీ సంబంధించిన డీటెయిల్స్ గమనించినట్టయితే ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 to 30 ఇయర్స్ ఉన్నటువంటి మధ్య ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించినట్టయితే ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. లైక్ పీజీ ఉన్న క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, మెటీరియల్ సైన్స్లో డిగ్రీ చేసిన వారు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో మనకు అప్లికేషన్ ప్రాసెస్ గమనించినట్టయితే మనకి ఎయిమ్స్ యొక్క మంగళగిరి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మనం అప్లై చేసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. www.aimsmangalagiri.education.in
అనే వెబ్సైట్ ద్వారా లాగిన్ అయ్యి మనం ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ అనేది ఆన్లైన్ మోడ్లో సబ్మిట్ చేయాలి. అలాగే ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే మనం గమనించవచ్చు. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి కావచ్చు, అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కావచ్చు, సిగ్నేచర్ కావచ్చు, అలాగే మన యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అండ్ ఆల్ అదర్ ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఇంకా మిగతా ఏవైతే ఉన్నాయో డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, అలాగే అదర్ క్వాలిఫికేషన్ ఉన్నట్టయితే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఇవన్నీ అందుబాటులో ఉంచుకొని మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అన్ని పోస్టులకు ఒక రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం ద్వారా మనకి సెలెక్షన్ అనేది ఇక్కడ గ్రూప్ ఏ పోస్టులకు అయితే ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. గ్రూప్ బి మరియు గ్రూప్ సి సంబంధించినటువంటి పోస్టులకి ఆన్లైన్ మోడ్లో మనకి కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం ద్వారా ఈ పోస్టులను అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ గమనించినట్టయితే మనకి విజయవాడ ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్టయితే, అలాగే తెలంగాణలో తీసుకున్నట్టయితే హైదరాబాద్ మనకి సెంటర్ అనేది ఇవ్వడం జరిగింది. సో మిగతా సెంటర్స్ మనకు గమనించవచ్చు. చెన్నై కావచ్చు, ముంబై, అలాగే న్యూఢిల్లీ, ఇలా వివిధ రకాల సెంటర్స్ని అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఇవ్వడం జరిగింది. ఇక ఏజ్ రిలాక్సేషన్స్ ఆల్రెడీ కొంచెం ఎక్కువనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ అన్ని పోస్టులకు దాదాపు 18 to 30 ఇయర్స్ లేదంటే 35 ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఆల్ ఇంకా మళ్ళీ అగైన్ డిపెండింగ్ ఆన్ క్యాస్ట్ కేటగిరీ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఓబీసీ కేటగిరీ వాళ్ళకి మళ్ళీ 3 ఇయర్స్ ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఫిజికల్ డిసేబుల్డ్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. అప్లికేషన్ ఫీ కొంచెం ఎక్కువనే కనిపిస్తుంది. ఓపెన్ కేటగిరీ వాళ్ళకి, అలాగే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ సెక్షన్ వారికి 1500 రూపీస్ ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి వచ్చేసి 1000 రూపీస్ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫిజికల్ డిసేబుల్డ్ క్యాండిడేట్కి మాత్రం ఫీ ఎక్సెప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓన్లీ ఫిజికల్ డిసేబుల్డ్ క్యాండిడేట్స్కే ఫ్రీగా అప్లై చేసుకున్నటువంటి అవకాశం ఉంది. సో ఇక ఇంపార్టెంట్ డేట్స్ విషయాన్ని గమనించినట్టయితే మనకి ఈ పబ్లికేషన్ ఆఫ్ వెబ్ నోట్ అయితే మనకి 15th మార్చ్ నాడు రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇక ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కావచ్చు, అలాగే క్లోజింగ్ డేట్ కావచ్చు, విల్ బీ అనౌన్స్ లేటర్ అని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో. మళ్ళీ నోటిఫికేషన్లో వాళ్ళు ఇంటిమేట్ చేస్తారని చెప్పేసి అయితే పూర్తి వివరాలు మనకు అప్పుడు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. లాస్ట్ డేట్ కావచ్చు, అలాగే అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మనం పూర్తి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత తెలుసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి వెబ్ నోటిఫికేషన్ పూర్తి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకొని అప్లై చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.